నమస్తే, నేను డాక్టర్ ఇందుమతి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ బేబీ సెంటర్, తిరుపతి. గర్భం దాల్చిన వాళ్ళు కుంకుమ పువ్వు అనేది 5వ నెల నుంచి తీసుకోవడం మంచిది. అది కూడా లిమిటెడ్గా 1-2 రేకులు ఆ పాలల్లో తీసుకోవచ్చు. దానివల్ల ఇంతవరకు ప్రూవెన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. రిస్క్ ఆఫ్ అబార్షన్ కూడా చెప్పిన సందర్భాలు ఏమీ లేవు. పూర్వకాలం నుంచి ఇది వాడుకలోనే ఉంది. అది కూడా కుంకుమ పువ్వు కూడా బ్రాండెడ్ కుంకుమ పువ్వు తీసుకొని వాడండి. అది ఎక్కువ మోతాదులో వాడొద్దండి. కొబ్బరి నీళ్ళు అనేది ప్రెగ్నెన్సీలో వాడటం అనేది చాలా మంచిది. దానివల్ల ఉమ్మనీరు శాతం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఉమ్మనీరు తక్కువ ఉన్న వాళ్ళు దాన్ని తాగడం వల్ల లైకర్ లెవెల్స్ మంచిగా మెయింటైన్ అయ్యి డెలివరీకి కష్టం లేకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అపోహలు ఎంటుకలు రావు అలాంటి అపోహలు ఏమీ కొబ్బరి నీళ్ళకు సంబంధం లేదు. ఉమ్మనీరు పెరగటానికి కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా తీసుకోవటం మంచిది. బొప్పాయి పండు గురించి అంటే పచ్చి బొప్పాయి అనేది అబార్టిఫిషియంట్. దాన్ని ప్రెగ్నెన్సీలో తీసుకోవద్దనే చెప్తాము. మొదటి 3 నెలల్లో వాడటం వల్ల రిస్క్ ఆఫ్ అబార్షన్ అనేది కొంతవరకు ఉంటుంది. పండు బొప్పాయి తీసుకోవటం వల్ల అబార్షన్ అనేది ఎక్కడ ప్రూవెన్ లేదు, తీసుకోవచ్చు. భార్యాభర్తల బ్లడ్ గ్రూపు డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ఏమన్నా ఇబ్బందా, పిల్లలకి ఏమన్నా ఇబ్బందా అనేది భార్యాభర్తల బ్లడ్ గ్రూపుకు పిల్లలు పుట్టకపోవటానికి ఎటువంటి సంబంధం లేదు. బ్లడ్ గ్రూపు అనేది డిఫరెంట్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది జరగచ్చు. భార్యాభర్తల బ్లడ్ గ్రూపుకి ఇన్ఫెర్టిలిటీకి సంబంధం లేదు.